బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతి విద్యా కేంద్రంగా మారడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి తగ్గట్టుగానే అక్కడ విద్యా సంస్థల పాత్ర వివిధ రకాల పరిశ్రమల విస్తరణలో కూడా కీలకం కాబోతుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తన ప్రణాళికని పెద్ద ఎత్తున విస్తరించబోతుంది. 2 రోజుల క్రితం ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన విశేషాలు అందరూ చూశారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్వాంటమ్ వ్యాలీ కరిక్యులంలో కూడా భాగం కాబోతుంది. దాంతోపాటు యూనివర్సిటీని 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తో విస్తరణ ప్రణాళికని గత ఏడాది ఏప్రిల్ మాసంలోనే ప్రారంభించింది. ఇప్పుడు ఆ పనులు చకచకా సాగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కావడం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రజెంట్ ఉన్నటువంటి క్యాంపస్ ఇది దాదాపు 200 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ అంటే కోర్ క్యాపిటల్ కి దగ్గరలో ఏదైతే నాలెడ్జ్ సిటీ విద్యానగరం అని చెప్తున్నారో అక్కడ కేటాయించింది. ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ అలానే అమృత యూనివర్సిటీ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చి ఒక విద్యా కేంద్రంగా మలిచేటువంటి ప్రణాళికను చేశారు. అదే క్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విస్తరణ ప్రణాళికని గత ఏడాది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసినటువంటి నిర్ణయం అనమాట. రీసెర్చ్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్, ఇండస్ట్రీ ప్లస్ ఎకడమిక్స్ రెండు కూడా మిక్స్ అయ్యే విధంగా ఒక ప్రణాళికను రెడీ చేసింది. దానికి తగ్గట్టుగానే 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని పెట్టి ఈ బ్లాక్స్ అన్ని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఉన్నటువంటి బ్లాక్స్ చాలా పెద్ద క్యాంపస్. దాని మొత్తం టోటల్ నమూనాను మనం చూస్తే కనుక నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటిని అతి త్వరలో ప్రారంభించింది. ఇది మొత్తం నిర్మించదలుచుకున్నటువంటి ఇది అకాడమిక్ క్లస్టర్ పేరుతో 10 లక్షల ఎస్ఎఫ్టీ 1 మిలియన్ ఎస్ఎఫ్టీతో ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ ఒక 4 లక్షల ఎస్ఎఫ్టీ. ఇది మొత్తం టోటల్ క్యాంపస్ చూడండి ఎన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఆపరేషన్స్ లో ఉన్నటువంటి క్యాంపస్ ఇది. దానికి ఎక్స్టెన్షన్ గా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇది రీసెర్చ్ పార్క్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ అని చెప్పని స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఒకటిగా చేసేటువంటి ఒక వ్యవస్థ కాబోతుంది 4 లక్షల ఎస్ఎఫ్టీతో. దీని టార్గెట్ 1 year లో కంప్లీట్ చేయాలని చెప్పి అనుకున్నారు. గత ఏడాది మార్చిలో భూమి పూజలు శంకుస్థాపన జరిగినాయి. ఈ మార్చి ఏప్రిల్ నాటికి వీటి ప్రారంభోత్సవాల దిశగా అడుగులు వేస్తుంది. మొత్తం భవన సముదాయం మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఆపరేషన్స్ ఎప్పుడైతే మొదలవుతున్నాయో క్వాంటమ్ వ్యాలీ ఆపరేషన్స్ అంటే ఈ ఏడాది చివరి నాటికి క్వాంటమ్ కంప్యూటర్ ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రణాళికని అమలు చేస్తారు. అయితే ప్యారలల్ గా ఇప్పుడు వైజర్ సంస్థ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ కి క్వాంటమ్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రైనింగ్ ఇస్తుంది. అదే క్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా క్వాంటమ్ కరిక్యులం లో భాగం కావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. రాబోయేటువంటి 2-3 నెలల్లో ఈ భవనాలకు సంబంధించినటువంటి ప్రణాళికని మరింత విస్తార రూపంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రదర్శించబోతుంది. దానికి తగ్గట్టుగా అకాడమిక్స్ కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ జరుగుతాయి. క్వాంటమ్ సైన్స్ కి సంబంధించినటువంటి వృత్తి నిపుణుల తయారీ ప్రక్రియ కూడా మొదలవుతుంది. బీటెక్ చేసినటువంటి వాళ్ళకి ఇందులో పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ వ్యవస్థలు ఏర్పడిన తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి సంస్థలు, విద్యా సంస్థలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. టెంపరీగా ఇప్పటికే మేధా పార్క్లో అంటే ఆల్రెడీ గన్నవరంలో ఉన్నటువంటి ఐటీ పార్క్లో ఒక స్పెషల్ స్పేస్ తీసుకుని అక్కడ కొన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పర్మనెంట్ క్యాంపస్ రెడీ అయ్యేలోపు ఈ కార్యక్రమాలు నిర్వహించే దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్వాంటమ్ సైన్స్ కి సంబంధించినటువంటి రంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిలబడడానికి, ప్రపంచ వేదిక పైన నిలబడడానికి కావాల్సినటువంటి ప్రణాళికని రూపొందించడంలో, అమలు చేయడంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కీలక పాత్ర పోషించబోతోంది.